దేవుని నామానికి వందనాలు. మరి ఈరోజు గద్దింపు వలన మనకి ఎలా మేలు కలుగును. నేను ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. దాంట్లో ఒక మెసేజ్ పెట్టి తర్వాత ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఏంటంటే, గద్దింపు నీ గుణాన్ని మారుస్తుంది, ప్రార్థన నీ ప్రవర్తనను మారుస్తుంది, స్తుతి నీ స్థితిని మారుస్తుంది, నీతి నీ నడకను మారుస్తుంది అని నాకు చాలా నచ్చింది ఆ వాక్యాలు. కాబట్టి ఒక్కొక్క వాక్యం గురించి ధ్యానిద్దాము అని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను. మరి ఇది మొదటిది, గద్దింపు నీ గుణాన్ని మారుస్తుంది. నిజంగా మనం ఆత్మీయంగా దేవునిలో ఎదగాలి, దేవునికి సమీపస్తులుగా ఉండాలి, దేవునికి ఇష్టమైన వారుగా ఉండాలి అని అంటే ఒక్కొక్కప్పుడు దేవుడు ఇచ్చే ఆ గద్దింపుని మనం విని దాన్ని యాక్సెప్ట్ చేస్తే మనం గుణం మారుతుంది, మనం దేవుని బిడ్డలుగా ఉంటాం. మరి ఈ 4 మార్పులు దీంట్లో గద్దింపు, ప్రార్థన, స్తుతి, నీతి ఇది మనందరికీ కావాలి. ఎందుకు అంటే చాలా భయంకరమైన రోజుల్లో మనం ఉంటున్నాం. లోకంలో ఎన్నో యుద్ధాలు, ఫ్లైట్ యాక్సిడెంట్స్, వర్షాలు, సునామీలు, భూకంపాలు అన్నీ కూడా ప్రళయం వచ్చేస్తుంది, అంతం వచ్చేస్తుంది అని టీవీలో చెప్తూ ఉన్నారు. అయితే మనం ఏం చేయాలంటే, క్రైస్తవులమైన మనము, దేవుని తెలుసుకున్న మనము, నిజంగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది కాబట్టి ఇవన్నీ నెరవేరుతున్నాయి అని చెప్పేసి మనం ఎంతో సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇక్కడ గద్దింపు నీ గుణాన్ని మారుస్తుంది. దేవుడు ఆయన ఎప్పుడూ దయామయుడు, కరుణా సంపన్నుడు, ప్రేమామయుడు, వాత్సల్యత కలిగిన వాడు, కృపగలవాడు. కానీ కొన్ని సమయాల్లో మనం ఆయనకి అవిధేయత చూపించి ఆయనకి దూరంగా వెళ్ళిపోయిన సమయాల్లో ఆయన మనల్ని గద్దించి తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి రావడానికి మనకి సహాయం చేస్తారు. ఈ గద్దింపును మనము స్వీకరించాలి. కొంతమంది ఎలా అంటే, దేవుని వద్ద నుంచి ఏదన్నా గద్దింపు వచ్చేదన్నా జరగగానే ఇంక నేను దేవుడిని నమ్మను, దేవుడిని మర్చిపోతాను, దేవుడు లేడు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అది చాలా తప్పు. కాబట్టి మనము దేవుని యొక్క గ్రంథంలో ఏమేమి రాయబడి ఉంది, ఎలాంటి హెచ్చరికల ద్వారా దేవుడు మనల్ని గద్దిస్తూ శిక్షిస్తూ, ఆ శిక్షనే చాలా తక్కువ. మనం ఆలోచించుకుంటే మనం చేసిన పాపాలకి ఆయనే ఆ గొప్ప శిక్షని సిలువలో పొందారు. కాబట్టి ఇంక అంతకంటే దానికి సమానమైన శిక్ష అనేది మన శిక్షలు ఏమీ కూడా ఎన్నదగినవి కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ శిక్షను గురించి రాయబడిన ఒక వాక్యం చదువుకుందాం. ప్రభువు చేసే శిక్ష, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:5-9 వరకు చదువుకుందాం. నా కుమారుడ, ప్రభువు చేయి శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభువు తాను ప్రేమించిన వాణ్ణి శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును. కాబట్టి ఇది శిక్ష కాదు, మన మీద కోపం కాదు దేవునికి. కానీ ఆయన ప్రేమించిన ప్రతి వారిని తన సొంత కుమారులుగా చేసుకోవడానికి అప్పుడప్పుడు ఆయనంట శిక్షిస్తూ ఉంటారు. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. కాబట్టి మనం దేవుడు ఏదైనా శిక్ష మనకు పంపినప్పుడు మనం దాన్ని స్వీకరించి మార్పు పొందాలే, కానీ మనం దానికి వ్యతిరేకంగా ఉండకూడదు. ఇంకా ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, మరియు శరీర సంబంధాలైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి మన తల్లిదండ్రులు. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. కాబట్టి మన ఆత్మకి మన తండ్రి, లోక సంబంధమైన తల్లిదండ్రులు మనల్ని శిక్షిస్తూ ఉంటారు, కానీ
పరలోకపు తండ్రి శిక్షించినప్పుడు మనం తప్పకుండా ఆ శిక్షని మనం కోపంగా అవిధేయతగా తీసుకోకూడదు, కానీ దానికి లోబడి మళ్ళీ తిరిగి దేవుణ్ణి ప్రేమించాలి. అదే వాక్యము సామెతల గ్రంథము 3:11-12 ఉంది. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. కాబట్టి మనకు ఒక శ్రమ వచ్చినా, ఒక శిక్ష వచ్చినా, అది దేవుడు మనల్ని మేలిం బంగారంగా పుటము వేసి మేలిం బంగారంగా చేయడానికే కానీ ఆయనకి మన మీద కోపం కాదు. ఆయన ప్రియ కుమారులుగా ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి మనం ప్రభు పంపిన ఆ శిక్షను తృణీకరించకూడదు అని దేవుని గ్రంథంలో ఈ గద్దింపు గురించి, ఈ శిక్ష గురించి ఎన్నో వాక్యాలు ఉన్నాయి. అవన్నీ మనం ఇప్పుడు చదువుకుందాం. సరే, ఈ గద్దింపు అనేది ఎక్కడ మొదలవుతుందంటే ముఖ్యంగా ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర చిన్నప్పటి నుంచే మనకి మొదలవుతుంది. తల్లిదండ్రులు ఏంటంటే పిల్లల్ని ఒక డిసిప్లిన్లో, దేవుని భయభక్తుల్లో పెంచడానికి చాలా ప్రయత్నం చేసి చెప్తూ ఉంటారు. అయితే సామెత కూడా ఉందగా, మొక్కై వంగందే రానై వంగునా అనే సామెత ఉంది. చిన్నప్పుడే తల్లిదండ్రులు పిల్లల్ని చెక్ చేసి పిల్లల్ని మంచి మార్గంలో పెడితే అది చాలా ఉపయోగం. ఎందుకంటే పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళు ఎదురు తిరుగుతారు, తర్వాత అవిధేయత చూపిస్తారు. అందుకని చెప్పేసి ఇంట్లోనే మొదలవుతుంది ఇది. అయితే ఒక కథ ఉంది. పేద కుటుంబంలో బాబు, తల్లి ఉంటారు. ఆ బాబుకి తండ్రి లేడనమాట. అయితే చిన్నప్పుడు ఆ బాబు ఏం చేసేవాడంటే ఈ షాపులకి, కూరగాయల కొట్లకి వెళ్ళి ఏదో వాళ్ళ అమ్మకి ఏదో చాలా సహాయం చేసేద్దాం, లాభం చేసేద్దామని కూరగాయలు కానీ, గుడ్లని, ఇదని అదని దొంగతనం చేసేవాడంట. దొంగతనం చేసి తెచ్చి తల్లికి ఇచ్చేవాడంట. ఈ తల్లి మరి అడగలేదో, మరి ఎక్కడి నుంచి తెచ్చేవని అనకుండా మరి అలా చేసిందో మరి ఏదో మనకు తెలియదు. కానీ ఆవిడేమో చాలా హ్యాపీగా బాబు వండి పెడతానమ్మా నీకు అని చెప్పేసి అట్లా చేసేదంట. అట్లాగే కంటిన్యూ అయిపోయి ఆ అబ్బాయి అంట పెద్దవాడయ్యాక పెద్ద గజి దొంగతనాలు చేయడం, డబ్బులు తెచ్చిపెట్టడం వాళ్ళ అమ్మకి, ఇట్లా చేస్తూ పెద్ద గజి దొంగ అయిపోయాడంట. గజి దొంగ అయిపోయాక ఆ అబ్బాయిని ఉరి శిక్షకు గురి చేస్తారు. అయితే ఉరి శిక్ష అప్పుడు నీ లాస్ట్ కోరిక ఏంటి అని అడుగుతారు కదా. అడిగినప్పుడు ఆ అబ్బాయి అంటాడంట, ఒక్కసారి మా అమ్మని పిలిపించండి, నేను మా అమ్మతో మాట్లాడాలి అన్నాడు. అంటే ఆ కబురు వాళ్ళ ఇంటికి వెళ్తుందంట. అప్పటికే వాళ్ళ భార్య బిడ్డలు అందరూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటారంట. తల్లి కూడా సరే మీ కొడుకు నిన్ను చూడాలని అంటున్నాడంటే ఈవిడంట చాలా సంతోషంగా, అబ్బో వాళ్ళ భార్య పిల్లలే నన్ను పిలిచాడు అనుకొని చాలా ఉత్సాహంతో గబా గబా అక్కడికి వెళ్ళిందంట. ఎల్లాగానే కొడుకంట తల్లిని చూడగానే పిచ్చిగా తిడతాడంట. ఇదిగో నీ వల్లే నాకు ఈ ఉరి శిక్ష వచ్చింది. చిన్నప్పటి నుంచి నువ్వు నాకు నేర్పించి దొంగతనం చేయడం తప్పను చెప్పుంటే నేను ఈరోజు ఈ స్థితికి వచ్చేవాడిని కాదు అని చెప్పేసి బాగా తిడతాడంట. అప్పుడు ఆ తల్లి బాధపడుతుంది అనమాట. చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాధపడతారు. కాబట్టి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు బిడ్డల్ని డిసిప్లిన్లో పెట్టడానికి తిడతారు, శిక్షిస్తారు, గద్దిస్తారు. దానిలో మరి మన ఇండియాలో మాత్రం తప్పనేది లేదు. కానీ అమెరికా లాంటి దేశాల్లో ఇది చాలా తప్పు. అసలు పిల్లల్ని వెస్ట్రన్ కంట్రీస్లో ఏంటంటే పిల్లల్ని తిట్టకూడదు, చెక్ చేయకూడదు, డిసిప్లిన్ చేయకూడదు. మరి ఎలా చెప్తారో మరి నాకు తెలియదు. కానీ అట్లా చేసి వాళ్ళకి చాలా ఫ్రీడమ్ ఇచ్చేస్తారు పిల్లలకి. స్కూల్స్లో కూడా అడుగుతూ ఉంటారంట, మీ పేరెంట్స్ తిడుతున్నారా మిమ్మల్ని, ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా అని చెప్పేసి అడుగుతారంట. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఆ ఫ్రీడమ్ ఈ యవనస్తుల్ని, ఈ వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న పిల్లల్ని ఏం చేసిందో మనందరికీ కూడా తెలుసు. అది మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా వారు లివింగ్ టుగెదర్ అని చెప్పేసి బ్రతికేస్తున్నారు ఎంతో పాపంలో.
అయితే అక్కడ అలా ఉంది కాబట్టి ఒకసారి నా కూతురు అక్కడికి వెళ్ళినప్పుడు నా మనవడంట గబుక్కుని వెళ్ళి చెయ్యి కాల్చుకున్నాడంట. సరిగ్గా అప్పుడే ఏసీ రిపేరు ఏదో చేయడానికి వచ్చాడంట. వీడు వెళ్ళి ఆ పీనట్స్ వేయించి పెడితే అట్లా తీసుకోబోయేసేటప్పటికి అది ఇంకా వేడిగా ఉండి ఇక్కడ చిన్న వాత కింద పడితే ఇంకా వాడు ఏడుస్తుంటే ఆపలేకపోతుందంట. ఎక్కడ అతను విని లోపలికి వచ్చేసి చూసి ఎందుకు ఇలా కేర్లెస్గా పెంచుతున్నారు పిల్లల్ని అని కూడా కేసు పెట్టేస్తారంట. అయితే ఇక చాలా నెమ్మదిగా ఆపి ఆయన వెళ్ళిపోయాక ఇక నాకు చెప్పిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటే ఎంత గొప్ప దేవుడు అంటే నెక్స్ట్ డేకి వాడికి ఫుల్ హ్యాండ్స్ షర్ట్ వేసి వాళ్ళ అక్కని తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళేదంట. దారిలో ఎక్కడ ఆ చేయి మీద మచ్చ కనబడుతుందని ఆ రోజు అలా తీసుకెళ్ళిందంట. ఎంత అద్భుతకర దేవుడు అంటే ఆ ప్రార్థనకి దేవుడు అసలు వాత లేకుండా అది బాయిల్ కింద అవ్వకుండా నెక్స్ట్ డేకి అసలు ఏమీ లేకుండా తగ్గిపోయిందంట. కాలితే తెలుసు కదా, బొబ్బలు వచ్చేసి అది చాలా పుండే చాలా రోజులు ఇబ్బంది పడాల్సి వచ్చేది. అలాగ అందరూ ఇండియన్స్ అంటే అక్కడ పిల్లలకి ఏమైనా దెబ్బలు తగిలినా ఏం చేసినా ఒక అబ్బాయి టీ పోసేసుకుంటే ఆ అబ్బాయికి హాస్పిటల్ తీసుకెళ్ళడం భయం అంటే. ఎందుకంటే హాస్పిటల్ తీసుకెళ్ళారంటే ఎందుకు జరిగింది, మీరు ఎందుకు ఇంత కేర్లెస్గా ఉన్నారు పిల్లల గురించి అని అంటారని చెప్పేసి భయాలన్నమాట. అది వేరే వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న గద్దెంపు లేనందువల్ల వాళ్ళ పిల్లలు అలా ఉన్నారు. నిజంగా మనం తలుచుకుంటే మన పిల్లలు ఎంతో డిసిప్లిన్తో ఎంతో మంచిగా దేవునిలో భయభక్తుల్లో ఉన్నారు అని చెప్పేసి మనం అనుకోవాలి. కొద్దిగా ఈ మధ్య కాస్త మారుతున్నాయి పరిస్థితులు. అలాగే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక భార్యాభర్తల మధ్య సంబంధాలు ఇవన్నీ కూడానే ఈ గద్దెంపు లేనందువల్ల జరుగుతున్నాయి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దేవుని వాక్యంలోనే ఉంది కదా, బెత్తం వాడని కుమారుడని చెప్తాను, అది రెఫరెన్స్ నేను. సామెతలు 21:9-10 చూద్దాం ముందు. ఇక్కడ భార్యాభర్తల గురించి వచ్చింది ఏంటంటే, గయ్యాలతో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూలకు నివసించటం మేలు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు కూడా వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎలాగా శాంతిగా ఉండాలి అన్న విషయాలు ఈ పిల్లలకి నేర్పించాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించిందే ఇంకోటి, న్యాయమైన క్రియలు చేయటం నీతిమంతుని సంతోషకరము, పాపం చేయవారికి అది భయంకరం. తర్వాత 19, ప్రాణం విసిగించి జగడగొండి దాంతో కాపురం చేయట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలంట. అలాగే 23, నోటిని నాలుకను భద్రం చేసుకొనివాడు శ్రమల నుండి తన ప్రాణంను కాపాడుకొనును. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ వర్స్ చూడాలి. ఏంటంటే దేవుని గ్రంథంలోనే మరి అమెరికా వాళ్ళు వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అని చెప్పేసి మనం అనుకుంటే మనం దానికి ఆన్సర్ అనేది లేదు. కానీ మనకి దేవుని గ్రంథంలోనే రాయబడి ఉంటుంది. ఏమనంటే సామెతలు 29:17, నీ కుమారుని శిక్షించినడలా అతడు నిన్ను సంతోషపరచును, నీ మనస్సునకు ఆనందం కలుగ చేయును. చూసారా, శిక్షించడం వల్ల సంతోషపరుస్తారంట. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు. అలాగే దేవుని భయం లేకపోతే కూడా మనుషులకి కట్టు లేకుండా కంట్రోల్ లేకుండా తిరుగుతారు అని చెప్పేసి రాయబడి ఉంది. అలాగే సామెతలు 23:13-14 వరకు, నీ బాలురను శిక్షించటం మానుకొనకము, బెత్తంతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తంతో వాని కొట్టిన ఎడల పాతాళంనకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదువు. చూసారా, మనం చెప్పాం కదా, ఈ గద్దింపు అనేది మనం దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి చాలా అవసరం. అది ఇక్కడ కొట్టడం వల్ల వాళ్ళేం చచ్చిపోరు. అంత ఏ తల్లి తండ్రి కూడా అంత బాధపరిచి కొట్టరు, ఏదో చిన్న దెబ్బ వేస్తారు చెప్తారు. కాబట్టి ఇక్కడ బెత్తంతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తంతో వాని కొట్టిన ఎడల పాతాళంనకు పోకుండా నరకానికి పోకుండా వాళ్ళ ఆత్మని మనం తప్పించిన వారము అవుతాము అని చెప్పేసి దేవుని గ్రంథంలోనే
రాయబడి ఉంది కాబట్టి బెత్తం వాడిన తల్లిదండ్రుల మీద ఏ పిల్లలు కూడా కోపం పెట్టుకోకూడదు. ఎందుకంటే అది వాళ్ళకి మంచి కొరకే కానీ వారికి హాని చేసేది కాదు అని గుర్తుంచుకోవాలి. అలాగే సామెతల గ్రంథంలో ఎన్నో ఈ వాక్యాలు ఉన్నాయి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోతిరి అని చెప్పేసి ఎన్నో వాక్యాలు ఇక్కడ రాయబడి ఉంటాయి. గద్దింపు విని తిరుగుడి, మళ్ళీ దేవుని వైపు మనం తిరగాలి. తిరిగితే దేవుడు మనల్ని ఎంతో దీర్ఘశాంతంతో మనల్ని మళ్ళీ ఆయన బిడ్డలుగా మనం ఉండడానికి కృప చూపిస్తారు. అయితే దేవుని శిక్ష, దేవుని గద్దింపు కూడా అంట ఆయన కోపము నిమిషం మాత్రమే కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉండును అని చెప్పేసి దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రకటన గ్రంథము 3:19లో నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. సో ఆ గద్దింపు అనేది మనకి వచ్చింది అని అంటే దేవుడు మనల్ని శిక్షించి గద్దించి ఆయన ప్రియబిడలనే గద్దిస్తారంటే, ఎందుకంటే ఆయన ప్రియబిడలో నాశనం అయిపోవడం ఆయనకి ఇష్టము లేదు. ఇక్కడ మనకి ప్రకటన గ్రంథంలో రాయబడింది ఏంటంటే, ఎవరినైతే ఆయన ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళని గద్దించి శిక్షిస్తూ మళ్ళీ తిరిగి ఆయన బిడలుగా చేసుకోవడానికి ఆయన చూస్తారు. మనం ఆ గద్దింపుని యాక్సెప్ట్ చేసి దేవుని కొరకు మరి ఆయనకి ఇష్టమైన రీతిగా మారితే ఆయన ఎన్నో బహుమానాలను మనకి సిద్ధపరిచి ఉంచుతారు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. అలాగే యోబు భక్తుడు, ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఎవరంటే యోబు భక్తుడు. యోబు భక్తుడిని అంత బాధలు పడుతూ ఉంటే ఆయన భార్య ఏమంటదంటే, దేవుణ్ణి దూషించి చనిపోరాదు, ఎందుకు ఇంకా అలా మాట్లాడుతున్నావు అని అంటే యోబు భక్తుడు ఏమని చెప్తారు చూడండి, మనం ఎప్పుడూ కూడా మేలునే అనుభవించాలా, కీడును అనుభవించడానికి మనకు లేదా, మనకు తగదా అని చెప్పేసి అడుగుతారు. ఆ వాక్యం కూడా చదువుతున్నా చూడండి. యోబు 5వ అధ్యాయము 17-18, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. చూసారా, యోబు భక్తుడు వాళ్ళ భార్య ఇదే సమాధానం చెప్తాడు. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరచి గాయంను కట్టును, ఆయన గాయం చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. కాబట్టి మన దేవుడు గాయం చేయవాడు, గాయాన్ని తిరిగి కట్టువాడే ఉన్నాడన్న విషయాన్ని కూడా మనం ఎప్పుడూ కూడా చాలా జ్ఞాపకం చేసుకొని ఉండాలి. అలాగే పౌలు భక్తుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25 నుంచి, పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితంగా ఉండును, వారు క్షేమ కిరీటమును పొందుటకును మనమైతే అక్షేమ కిరీటమును పొందుటకును మితంగా ఉన్నాం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడన కాదు, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరంను నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నారు, ఆయనే తన శరీరాన్ని శిక్షించుకొని దేవునికి ఇష్టడుగా గురి వద్దకే పరిగెత్తుచున్నాను అని చెప్పేసి దేవుని వాక్యంలో చెప్తున్నారు. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రికల్లో కూడా ఆయన ఏమని చెప్తున్నారో చూద్దాం. మన ఎగ్జాంపుల్ ఆయనే కదా, మరి ఎన్నో విషయాలు ఆయన మనకి తెలియజేశారు. 2 కొరింథీయుల గ్రంథము 7వ అధ్యాయము 9, 10, 11, 12 వరకు చదువుకుందాం. 9, మీరు దుఃఖపడితరని సంతోషించటం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితరని ఇప్పుడు సంతోషించుచున్నాను. కాబట్టి మనల్ని ఎవరైనా శిక్షించినా తిట్టినా దుఃఖపడ్డప్పుడు
ఆ దుఃఖం వల్ల మనం మారు మనసు పొందితురని సంతోషిస్తున్నారంట పౌలు భక్తులు. ఏలయనగా ఏ విషయంలోనైనాను మా వల్ల మీరు నష్టం పొందకుండుటకై దైవ చిత్తానుసారమైన దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయను. సో మనకు శిక్ష వచ్చినప్పుడు, మనల్ని ఎవరన్నా గద్దించినప్పుడు మనం బాధపడితే అది దేని కొరకు అంటే దానికి ఒక కారణం ఉంది. దుఃఖం అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసు కలుగుచేయును. ఈ మారు మనసు పశ్చాత్తాపమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణంను కలుగుచేయును. మీరు దేవుని చిత్త ప్రకారం ఈ దుఃఖం ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైనా ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహంను, ఎట్టి భయంను, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించును చూడుడి. కాబట్టి ఇలాంటి దుఃఖం కూడా మనకు చాలా అవసరం. ఎందుకంటే అది మనకి మారు మనసు పొందడానికి, మనం దేవునికి మళ్ళీ తిరిగి సమీపస్తులుగా అవ్వడానికి అది మనకి సహాయం చేస్తుందని దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. అలాగే 94వ కీర్తన 12-14 చూద్దాం. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రం బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. భక్తిహీనుల గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగుచేదు. యెహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాడు, తన స్వాస్యంను విడనాడువాడు కాదు. కాబట్టి దేవుడు మన పక్షం ఉండి మనల్ని ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఆయనకి సమీపస్తులుగా ఆయన చేసుకుంటున్నారు. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 9 వరకు ఏమని రాయబడి ఉందో ఒకసారి చూద్దాం. కాబట్టి శిక్ష అనేది, ఈ గద్దింపు అనేది చాలా అవసరం అని మనం నేర్చుకోవాలి. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. సో ఆ విధేయత ఎప్పుడు వస్తుంది? తల్లిదండ్రులు గద్దించాక. నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. అలాగే ఇక్కడ యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడనియో ఆయన పక్షపాతం లేదేనియో ఎరిగిన వారే వారిని బెదిరించడం మారి ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించండి. యజమానులు ఎవరినివ్వండి, ఎవరన్నా సరే మనం దేవునికి విధేయత కలిగి ఉండాలి అని చెప్పేసి చెప్తుంది. తర్వాత శిక్షను ప్రేమించేవాడు జ్ఞానంను ప్రేమించేవాడు, అలాగే గద్దింపును అసహ్యించుకొనివాడు పశుప్రాయుడంట. కాబట్టి మనం గద్దింపుని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడాలి, శిక్షను కూడా యాక్సెప్ట్ చేసి మనల్ని మనం మార్చుకొని దేవునికి ఇష్టమైన బిడలుగా మనము ఉండాలి అని చెప్పేసి ఈ గద్దింపు అనేది చాలా అవసరం. సో చివరిగా ఇంకా యాకోబు రాసిన పత్రిక 1:5-6 వరకు చూద్దాం. అయితే అతడు ఏమాత్రంను సందేహింపక విశ్వాసంతో అడుగువలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగంను పోలి ఉండును. అలాగే 22లో మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారినై ఉండండి అని చెప్పేసి దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అలాగే సందేహింపక దేవుని నమ్మాలి ఎలాంటి పరిస్థితి అన్నా. అలాగే లాస్ట్గా 2వ తిమోతికి రాసిన పత్రిక దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యంను సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవుని కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడమై ఉండుము. కాబట్టి మనము ఎప్పుడు కూడా దేవుడు చెప్పే మాటలు ఉపదేశాన్ని అంగీకరించాలి, శిక్షను తృణీకరించకూడదు, గద్దింపును స్వీకరించి మారు మనసు పొంది ఏ విషయంలో మనం సరి చేసుకోవాలి అది సరి చేసుకుంటూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతకాలని కోరుకుంటున్నాను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకో. దేవ మా తండ్రి, ఇప్పుడు మేము విన్న వాక్యాన్ని బట్టి నాయన తండ్రి, మేము గద్దింపును తృణీకరించక ప్రభా నాయన శిక్షకు లోనవుతూ నాయన మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి నీ యొక్క తీర్పు ఎదుట నిందారహితంగా నిలబడడానికి
మమ్మల్ని ఒక్కొక్కరిని తండ్రి మాకు మంచి మనసును దయచేసి నీకు ఇష్టమైన బిడలుగా మమ్మల్ని తీర్చిదిద్దామని మలుచుకొనమని బ్రతిమాలుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసయ్యపేట మిక్కిలి వినయంగా వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.